ఫలరాజమైన మామిడి ప్రస్తుతం అంతటా పిందె కాయ ఎదుగుదల దశలో ఉంది. ఈ దశలో మనం చేపట్టే యాజమాన్య సస్యరక్షణ పద్ధతులపైనే కాయ దిగుబడి నాణ్యత ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా తోటల్లో మాటు వేసిన చీడపీడలను ఎప్పటికప్పుడు గమనించుకుంటూ నివారణా చర్యలు చేపట్టాలి. అంతేకాదు ఈ దశలో కాయ ఎదుగుదల కోసం సిఫారసు మేరకు పోషకాలను అందిస్తూ నీటి తడులను అందించినట్లయితే మామిడిలో అధిక దిగుబడులు సాధించవచ్చంటూ వివరాలు తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, జగిత్యాల జిల్లా పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం కీటక విభాగం శాస్త్రవేత్త డాక్టర్ వై స్వాతి. మామిడి పంట ప్రస్తుతము పిందె ఏర్పడే దశ నుంచి పిందె పెరిగే దశలో ఉంది. అయితే ఈ దశలో పిందె రాలడం అనేది సహజంగా జరుగుతుంది. అయితే నీటి వసతి ఉన్న రైతులు 15 నుంచి 20 రోజుల వ్యవధిలో నీటి తడులు అనేది ఇవ్వడం ప్రాధాన్యంగా చూసుకోవాలి. పిందె రాలకుండా ఉండడానికి 20 ppm నాఫ్థలిన్ ఎసిటిక్ యాసిడ్ ప్లానఫిక్స్ రూపంలో దొరుకుతుంది. ఇది 1 మిల్లీలీటర్ల చొప్పున 4 నుంచి 6 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేసినట్లయితే పిందె రాలడాన్ని తగ్గించుకోవచ్చును. అదేవిధంగా పోషకాల లోపము అనేది ఉండడం వలన కూడా పిందె రాలడానికి ఆస్కారం ఉంటుంది. పిందెల మీద మనకి పిందె పండుబారినట్టు అవడానికి ఆస్కారం ఉంటుంది ఈ దశలో. కాబట్టి పిందె మొత్తం లేత పసుపు వర్ణంలో అయి పండుబారి రాలిపోవడం జరుగుతుంది. దీనికి గాను మనకి 10 గ్రాముల యూరియాను 10 గ్రాముల 13,045 కలుపుకొని పిచికారీ చేసినట్లయితే కాపాడుకోవచ్చును. అదేవిధంగా ఈ దశలో పిందెల మీద పగుళ్ళు అనేటివి ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది. బోరాన్ లోపం ఏ విధంగా గుర్తించవచ్చు అంటే మనకి కాయల మీద పగుళ్ళు ఏర్పడడం జరుగుతుంది. కాబట్టి 10 గ్రాముల యూరియా 10 గ్రాముల పొటాషియం నైట్రేట్తో పాటు 3 గ్రాముల బోరాక్స్ని కలుపుకొని పిచికారీ చేసినట్లయితే మనకి బోరాన్ లోపంని సవరించుకోవచ్చును. అదేవిధంగా మనకి వివిధ రకాల చీడపీడలైన రసం పీల్చు పురుగుల ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అని అంటే మనకి పగటి ఉష్ణోగ్రతలు పెరిగి రాత్రి ఉష్ణోగ్రతలు అనేది తగ్గుముఖంగా ఉంటాయి. కాబట్టి పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా తామర పురుగు, తేనె మంచు పురుగు అనేది ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉంటుంది. కాయతొలుచు పురుగు, అదేవిధంగా టెంక ఏర్పడిన తర్వాత టెంక పురుగు అనేది రావడానికి ఆస్కారం ఉంటుంది. తామర పురుగు నివారించుకోవడానికి మనకి ఇమిడాక్లోప్రిడ్ అనే మందు ఉంటుంది. 0.3 మిల్లీలీటర్ల చొప్పున లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చును. అదేవిధంగా మనకి తేనె మంచు పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే ఇమిడాక్లోప్రిడ్ అనే మందు 0.3 మిల్లీలీటర్ల చొప్పున లేదా థయోమితాగ్జమ్ అనే మందు 0.4 గ్రాముల చొప్పున లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా కాయతొలుచు పురుగు ఆశించినట్లయితే మనకి క్లోరిఫైరిఫాస్ 2.5 మిల్లీలీటర్ల చొప్పున లేదా డైమిథయేట్ 2 మిల్లీలీటర్ల చొప్పున పిచికారీ చేసుకున్నట్లయితే కాయతొలుచు పురుగు, టెంక పురుగు అనేది తగ్గించుకోవచ్చును. 15 నుంచి 20 రోజుల వ్యవధిలో పిచికారీ చేసుకున్నట్లయితే మన కాయతొలుచు పురుగు తర్వాత టెంక పురుగు అనేది తగ్గించుకోవచ్చును. కాయ పెరిగిన తర్వాత పండు అవుతున్న సమయంలో మనకి పండు ఈగ అనే సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ పండు ఈగ సమస్య నివారించుకోవడానికి మనకి మిథైల్ యూజినాల్ బుట్టలు అనేటివి దొరుకుతాయి. ఈ మిథైల్ యూజినాల్ బుట్టలు 4 నుంచి 6 చొప్పున ఎకరానికి పెట్టుకున్నట్లయితే ఈ పండు ఈగ సమస్యను అనేది తగ్గించుకోవచ్చు. వీటితో పాటు ఎరువుల యాజమాన్యం కూడా చేపట్టాలి. చెట్టు వయసుని బట్టి 500 నుంచి 1000 గ్రాముల చొప్పున యూరియా, 500 నుంచి 1000 గ్రాముల చొప్పున పొటాషు, తర్వాత 2 కిలోల వేపపిండిని కలుపుకొని మొదల చుట్టూన చల్లుకున్నట్లయితే మనకి ఎరువుల సమతుల్యత అనేది ఉంటుంది. కాయలు అనేటివి సరైన సైజులో పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా నీటి తడులు అనేది ఇవ్వడం కంపల్సరీగా ఉండాలి. కాయ పెరుగుతున్న సమయంలో 15 నుంచి 20 రోజుల వ్యవధిలో నీటి తడులు అనేది ఇవ్వాలి. ఈ విధంగా మనకి మామిడిలో పాటించినట్లయితే కాయ సైజు పరిమాణం అనేది బాగా పెరిగి మనకి మామిడి పండు నాణ్యత అనేది కూడా బాగుంటుంది.